మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీకి సంబంధించిన 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం కొన్ని గంటల్లోనే అప్రూవ్ అయిపోతుంది. బట్ మీ విషయానికి వస్తే ఒక 2 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్, కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేయండి. ఇది 90% కి అబోవ్ ఉండేలా చూసుకోండి. అప్పుడే పెద్ద పెద్ద క్లెయిమ్స్ కూడా ఈజీగా అప్రూవ్ అవుతాయి. సెకండ్, మీరు మెట్రో సిటీస్ లో ఉంటే కనీసం 15 lakhs కవరేజ్ తీసుకోండి. ఎందుకంటే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ దాదాపు 14% ఉంది. ఒక చిన్న సర్జరీకి అయినా 5 to 7 lakhs ఈజీగా ఖర్చు అవుతుంది. థర్డ్, మీ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ లేదా కోపే లాంటి క్లాజెస్ అసలు ఉండకూడదు. ఒకవేళ మీ రూమ్ రెంట్ లిమిట్ 5,000 నుండి మీరు 8,000 రూమ్ తీసుకుంటే కేవలం ఆ 3,000 డిఫరెన్స్ మాత్రమే కాదు, ప్రపోర్షనల్ డిడక్షన్ వల్ల టోటల్ హాస్పిటల్ బిల్ లో ఒక పెద్ద అమౌంట్ మీ పాకెట్ నుండి కట్టాల్సి వస్తుంది. ఫోర్త్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. హాస్పిటలైజ్ అవ్వడానికి 60 days ముందు అయ్యే ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక 180 days దాకా అయ్యే ఖర్చులు మీ ఇన్సూరెన్స్ లో కవర్ అయి ఉండాలి. ఇందులో టెస్ట్లు, మెడిసిన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉండాలి. ఫిఫ్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్, మీ పాలసీలో రిస్టోరేషన్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ 10 lakhs కవర్ లో 7 lakhs అయిపోతే నెక్స్ట్ టైం వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మీ కవరేజ్ ఆటోమేటిక్ గా రిస్టోర్ అవ్వాలి. మీకోసం ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పిక్ చేసుకోవాలో చూపిస్తూ ఒక కంప్లీట్ PDF ని క్రియేట్ చేశాను. కమెంట్ సెక్షన్ లో హెల్త్ అని టైప్ చేయండి, నేనే ఇన్స్టాంట్ గా DM చేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి. సీ నెక్స్ట్ వీడియో.